నమస్తే అన్న. నమస్తేపా. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందన్న? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు? పథకాలన్నీ బాగానే వదులుతున్నాడు కదా. ఆ, అమ్మబడి కానీ నాడు నేడు కింద కానీ ఆ. పనులు బాగానే జరుగుతున్నాయి కదా ఇక్కడ. నన్ను నమ్మండి, ఎంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాం, ఇంకా బాగా చేస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు. నమ్ముతారా మరి మీరు? అలాంటిది ఏం లేదు. మన జగన్మోహన్ రెడ్డి పనులు బాగానే చేస్తున్నాడు. రోడ్లు కానీ ఏమైనా కాలువలు కానీ ఏదైనా కానీ బాగానే చేస్తున్నాడు. దానివల్ల మాకు ఆయన వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం. పథకాలు అనే విధంగా అప్పులు పెరిగిపోతున్నాయి అన్నారు అన్న, మరి ఏమంటారు దానికి? అలాంటిది అంటూ ఏం లేదు. అప్పలు గిప్పలు అంటే అలాంటివి అంటే ఏం లేదు. బాగానే పథకాలను బాగానే ఇస్తున్నాడు. అమ్మబడి కానీ నాడు నేడు కింద కానీ మన పింఛన్ అయితేనేమి ఆశ్రయితేనేమి ఇవన్నీ పథకాలన్నీ బాగానే ఇస్తున్నాడు. మాకు ఇంకా అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సోమరిపోతులుగా మారుతున్నా అన్నారు కొంతమంది పథకాలు. అలాంటి వాళ్ళు ఎవరో లేరు అక్కడ సోమరిపోతులు మారడానికి. మరి రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగడం లేదు, రాజధాని పోలవరం నిర్మించలేదు అన్నారు. దానికి ఏమంటారు మీరు? దానికి జరుగుతుంది పనులు అంటూ జరుగుతున్నాయి కదా. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడరా మరి? అలాంటిది ఏం భయపడేంత అవకాశం లేదు ఆయనకి. షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, అధ్యక్షాన్ని పడితే జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటిది ఎవరు వచ్చినా కూడా భయపడేంత లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు గెలుచుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి? రావచ్చు 160 దగ్గర రావచ్చు. 160 సీట్లు వస్తాయంటారు. 160 ఆరామ వస్తుంది. లోకేష్ గారు రెడ్ బుక్ లేదు రాస్తున్నాడు. లోకేష్ రెడ్ బుక్ లేదు రాస్తున్నాడుగా. రెడ్ బుక్ రాసుకున్నాడా? రాసుకున్నా భయపడేదంటే ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి. మరి పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తిడుతూనే ఉంటారు. దానికి ఏం సంబంధం లేదు. దానికి అట్లా విమర్శలు చేస్తున్నారు అంటే విమర్శలు మామూలు చేస్తూనే ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి లేదు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే సీట్లు మార్చలా జగన్మోహన్ రెడ్డి గారు? ఆదంలో మన సాయి రెడ్డి గారు ఉంటారు కదా, సీట్ వాళ్ళకే ఇచ్చినారు కదా. ఈడ సాయి రెడ్డి బాగానే చేస్తున్నాడు పనులు మాత్రం. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు కానీ వస్తేనే బాగుంటుందంటారా? ఆరాం బాగుంటుంది. మా అన్నగారు వస్తే బాగానే ఉంటుంది మాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు అన్న కొంతమంది, ఏమంటారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అనడంతో ఇదేం లేదు కదా అంటుంటారు. అందరికీ సైకో గీకో అని అంటారు అందరికి. దానికంటే ఏం సంబంధం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి పనులు చేసి ఓర్చలేక వాళ్ళు అంటున్నారు అందరికి అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది అన్ని విధాలుగా కోరుకుంటా ఉన్నాం. రైట్. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంటారు? జగన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని? మంచిగా చేశాడు. అంతా మంచిగా చేశాడు. ఇంకా చేయలేదు. ఇంకా బాగా సంక్షేమం చేస్తా ఉన్నారు మరి. మంచిగా చేస్తున్నాడు జగన్. చంద్రబాబు గారు బాగా చేస్తా ఉన్నారు కదా. అది ప్రశ్నే లేదు. కాదు, నమ్మం. ఎవరికి నమ్మం. జగన్ బాగా చేస్తున్నాడు. చాలా మందికి అమౌంట్ డబ్బులు వేసినాడు. బీద వాళ్ళకి బాగా చేసినాడు. దీనివల్ల ఏం కావాలా అది వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు నడిచేది చూడాలా. ఎవరు భయపడలేరు. అది మాకు గుర్తులేదు. ఇప్పుడు నడిచేది చెప్తాం. అన్ని వచ్చాయి. 99 ఇతను మా సాయిప్రసాద్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు. మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్లు మార్చుకున్నాడు. మరి పార్టీకి ఎఫెక్ట్ పడుతుందంటారా? గ్యారంటీ. మరి లోకేష్ గారు రెడ్ బుక్ లేదు రాస్తున్నాడుగా. మాకు తెలియదు అది. మీకైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మా ఆదోని ఎమ్మెల్యే. బాగుంటది సాయిప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అన్న. ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంటారు? జగన్ అన్న బాగా వస్తే బాగుంటాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటున్నారు? మీరు చేస్తున్నారా పాపం? చంద్రబాబు గారు బాగా చేస్తా ఉన్నాడుగా. మరి అతినొస్తే అతించేయని ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తున్నా, ఇంకా సంక్షేమం బాగా చేస్తా ఉన్నాడుగా. చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇచ్చింది బాగా చేస్తా ఉన్నాడు కదమ్మా. చేస్తాడు. ఇప్పుడు కూడా చేస్తాడేమో. నెక్స్ట్ టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. రాని ఎవరు వస్తే ఎవరు చేయని. జగన్మోహన్ రెడ్డి గారు భయపడరంటారా? ఎందుకు భయపడతా జగన్ అన్న? భయపడరా? ఎందుకు భయపడతాడు? షర్మిలా గారు వస్తున్నా కాంగ్రెస్ నుంచి. లేదు ఏం కాదు జగన్ అన్నకి. ఏం కాదు జగన్ అన్నకి. ఎన్ని సీట్లు వస్తాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ అన్నకి ఎన్ని సీట్లు గెలుచుకుంటారు ఈసారి? ఈసారి వస్తా. అన్ని సీట్లు వస్తాయి జగన్ అన్నకి.
పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వస్తారు ఏం లేదు, జగనన్న ఉన్నాడు కదా. ఇదంతా నీ సాయం అంతా నీ బతికంతా అన్నారు కానీ వచ్చే వాళ్ళు వచ్చి ఉంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? సాయి ప్రసాద్ రెడ్డి ఆయన ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాడు కదా. బాగా చేస్తున్నారా? నెక్స్ట్ ఎమ్మెల్యే గారు ఆయన వస్తున్న బాగుంటుందా? అతనే వస్తాడు, ఎమ్మెల్యే అనే వస్తాడు, ఆయన వస్తారంట. అతనే వస్తాడు. మరి ఎమ్మెల్యే సీట్ మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకైనా అభ్యర్థి పడుతున్నా? ఏం కాదు ఏం కాదంట. ఏం కాదు. లోకేష్ గారు రాస్తున్నారన్నా. లోకేష్ గారు రాస్తున్నారుగా. ఏం కాదు జగనన్న ఉన్నాడు కదా. భయపడరా ఏం కాదు ఏం భయపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటది అంతే. నమస్తే అన్న. నమస్తే సార్. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. కారణం ఏంటన్నా? అన్ని చేసిన సార్, మంచిగా చేసిన రైతులకు అమ్మఒడి వచ్చింది, దసరా దీవెన వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ అది ఇది అంటున్నారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ రైతులకు బాగా ఇప్పుడు పంటలు లేవు సరిగానే, వర్షాధారాలు లేవు. మనకి ఏమైనా రుణమాఫీ మళ్ళీ చేసేసే 2024లో మళ్ళీ ఆయనకి గెలుపమని చేస్తామని మేము అనుకున్నాం. నమ్మండి, ఎంతకన్నా మెరుగైన పథకాలు నమ్మకం చంద్రబాబు గారు చెప్తున్నారు, నమ్ముతారా? నమ్ముతాం సార్. చంద్రబాబు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అవన్నీ చేసింది విడిచిదేం లేదు సార్. ఇంకా ఇంతకు ముందు చెప్పినాడు కదా, ఏమీ చేయలేదు అప్పుడు. ఈయన చెప్పినాడు అప్పుడు, చేసినాడు ఇప్పుడు. మనకేం పర్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మఒడి కనపడుతుంది, వసన దీవెన పడుతుంది, రైతులకు రైతు భరోసా పడుతుంది. పర్లేదు సార్, బాగానే ఉన్నాయి. ఆయన చెప్పినవన్నీ నెరవేరించినాడు. ఈసారి కూడా మళ్ళీ ఆయనకు గెలుపు చేసుకున్నాం. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి. అవన్నీ కాదు సార్, అవన్నీ ఏం కాదు. భయపడదు సార్. రైతుల్లో మనుషులు ఆడవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి వేలేగానే చేసినాడు. పర్లేదు సార్. అవన్నీ కాదు, అవన్నీ కాదు సార్. ఇంకా శర్మిల గారు వచ్చినా కూడా ఏమి వస్తుంది కాదు. మెయిన్ క్యాండిడేట్లు ఇక్కడ లేరు, ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు, ఆయన వచ్చింది మాట్లాడడం కూడా ఏం కాదు. మళ్ళీ ఈసారి కూడా ఖచ్చితంగా మెజార్టీతో మళ్ళీ వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి తిట్టినా కూడా మామూలు, ఇంకా అరిసె కుక్క కరసదు, కరిసిన మనిషికి ఇంకో చూసుకోదు. ఇంకా అది మామూలే. ఇంకా అది తెలిసింది కదా. తెలకింది ఏముంది ఇంక చెప్పు. ఇంకా ఏది లేదండి. లోకేష్ గారు కానీ వాళ్ళ నాయన కానీ కాదండి అన్ని. ఇది ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఖచ్చితంగా అవుతుంది. మనకు వచ్చి మంత్రాలయం సంబంధి బాలరెడ్డి గారు ఆయనకి గెలుపు కూడా ఇది ఒకసారి ఛాన్స్ ఉంది అని చెప్పాను. ఎమ్మెల్యే సీట్లు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అయితే కూడా మనం ఎమ్మెల్యే సరుకులు మార్చలేడు సార్. మన మంత్రాలయం మాత్రంగా ఖచ్చితంగా మన బాలరెడ్డికి ఖచ్చితంగా ఉంది సార్ సీటు. మామూలే సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు మనకు కరోనా వైరస్ వచ్చినా కూడా ఆయనకి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనకు చెప్పిన పథకాలన్నీ చేసినాడు కదా సార్. ఇంకప్పుడు 2 సంవత్సరాలు మనకు కరోనా వైరస్ వచ్చినా కూడా 2 సంవత్సరాలు పథకాలు కూడా ఆయన చెప్పిన కూడా నెరవేర్చినాడు కదా సార్. నెరవేరేం లేదు కదా సార్, నెరవేర్చినాడు కదా. 2 సంవత్సరాలు మనకు లాక్డౌన్ పడి మనకు జనాలకు ఇబ్బందిలో ఉంటే కూడా పింఛన్ అందించినాడు, రేషన్ అందించినాడు, ప్రతి ఒక్కటి చేసినాడు కదా సార్. ఇప్పుడు మనకు ఆయన ఏమో చేయలేడా మరి మామూలుగా. ఇంకా మనకి ఇప్పుడు ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అప్పులుగా చేసినాడు కదా సార్. ఇంకా అది కూడా చేసినాడు కదా అప్పుడు కూడా. మళ్ళీ ఆయన వచ్చినా కూడా అప్పులే చేస్తాడు. ఇంకా అది చెప్తాడు కానీ పనిలో మాత్రంగా చాలా తక్కువ, మాటలు మాత్రం ఎక్కువ. అది జనకి చేసడానికి చాలా ఇబ్బంది సార్ అది. ఎందుకంటే ఆయనకు 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చేస్తున్నానని చెప్తున్నాడు కానీ ఆయనకు ఈయనకు తేడా ఉంది సార్. కొంచెం ఆయన చెప్పినవన్నీ ఏం నెరవేరలేదు. రైతులకు కూడా వర్షాలు కొంచెం తక్కువ కలిసి చాలా అంచనా ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే మరి దేవదేవల చాలా తక్కువ పడింది. మరి దేవదేవల మళ్ళీ దక్కసారి కూడా వచ్చే సీఎంగా నెక్స్ట్ కూడా నెరవేరుస్తానని కలిసి మేము కోరుకుంటున్నాం సార్.